వివేక్కు మంత్రి పదవి వద్దు, క్యాబినెట్ పదవి మాదిగలకే ఇవ్వాలి. ఇక అధిష్టానంపై మాదిగ ఎమ్మెల్యేల ఒత్తిడి, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి, అనంతరం మీనాక్షి నటరాజన్తో భేటీ, నేడు ఢిల్లీ అధిష్టానం పెద్దలతో చర్చలు. ఇప్పటికే అధిష్టానానికి 2 సార్లు లేఖ, 30న ఢిల్లీ పెద్దలతో సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ భేటీ. అదే రోజు కొత్త మంత్రుల పేర్లు ఫైనల్. కాంగ్రెస్ మరోసారి మంత్రి పదవుల లొల్లి మొదలైంది. వివేక్ మంత్రి పదవి ఇవ్వొద్దంటూ మాదిగ ఎమ్మెల్యేలు మొత్తం ఏకమయ్యారు. వివేక్ కాకుండా మాదిగ ఎమ్మెల్యేలో ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాదిగ ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేశారు. అనంతరం మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. ఒకవేళ ఆమె మంత్రి పదవిపై హామీ ఇస్తే సరే, లేదంటే నేడు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఇప్పటికే అధిష్టానానికి అంశంపై 2 సార్లు లేఖ రాశారు ఎమ్మెల్యేలు. అయితే 30న క్యాబినెట్ విస్తరణ జరగబోతున్నది. ఎమ్మెల్యేల భవిష్యత్తు తేలబోతుండడంతో సమాచారం నేపథ్యంలోనే వీరంతా ఒకదాటిపైకి వచ్చారు. అందరూ కలిసి తమలో ఎవరు ఒకరికి మంత్రి పదవి ఇవ్వండి, కానీ వివేక్ మాత్రం ఇవ్వొద్దంటూ డిమాండ్ చేస్తున్నారు.